మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు గదేనొల్ల పివి నరసింహారావు సార్ 100వ జయంతి వేడుక మస్తు గొప్పగా నడిచింది ఇయాల. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రధాని పదవి చేతబట్టిన పివి సారు దిగిపోయేటాళ్లకు దేశాన్ని మస్తుగా అభివృద్ధి చేసిండు. కాబట్టే పివి సార్ జయంతిని ఏడాది పొడుగుతా ఒక్క మన దేశంలోనే కాక వేరే దేశాల సుతం బ్రహ్మాండంగా జరుపుకుంటూ వచ్చారు. మరి ఇయాల సార్ జయంతి ఉత్సవాలు ఎట్లెట్లా నడిచినాయి అరుచుకుందామా పాండ్రి. వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. అవు సార్ చెప్పింది వాజీవు ముచ్చట్ని. పివి సార్ను ఎంత తలుసుకున్నా తక్కువనే అవుతుంది. మనం దేశం ఖజానా నిండుకున్న యాళ్ళ కంశకం అప్పు తెచ్చుకుందామన్న పతారలేని యాళ్ళ ప్రపంచ బ్యాంకుల బంగారం కుదవబెట్టి పైసలు తెచ్చి దేశాన్ని బంగారు బాట పట్టించిన గొప్ప మనిషి పివి సారు. మైనారిటీ సర్కారును సుతం 5 ఏండ్లు నడిపిన గనుడు సారు. గందుకే సారు జయంతి ఉత్సవాలను మస్తుగా చేసుకొచ్చింది తెలంగాణ సర్కారు. మొన్నట్లనే నక్లెస్ రోడ్డు పేరును పివి నరసింహారావు మార్గాన్ని మార్చిండ్రు కదా. ఇగియాల ఆడ 26 అడుగుల పివి సారు కాంస విగ్రహాన్ని కట్టుకొత్తి ఓపెనింగ్ చేసింది గవర్నర్ తమిళిసై మేడం. ఇక అటెంక మైకు ముంగట మాట్లాడుకుంటా పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిదుడు, పెద్ద ప్రజల పెన్నిధి, సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త. So I really respect him and I am really very happy and I am pleased to attend this program. అయ్యో అన్ని తప్పులే చదువుతున్నది మేడం. పెద్ద ప్రజల పెన్నిది కాదది, పేద ప్రజల పెన్నిది అనుకుంటుర్రేమో కానీ అసలు మేడం తెలుగామే కాకుండా ఇంత చక్కదనాల మాట్లాడుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి కాదా, ఈడ పుట్టి ఈడ పెరిగిన వాళ్ళే ఎచ్చులు కొడుతున్నారు కొందరు. ఇంగ్లీష్లో కైక్కో కీక్కో అనుకుంటా. అసొంటిది తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ అయిన పివి సార్ గురించి రామ చక్కదనాల తెలుగులో మాట్లాడుకుంటా తారీఫ్ చేసినందుకు మెచ్చుకోవాల్సిందే మేడాన్ని. ఇక అట్లనే కేసీఆర్ మాట్లాడుకుంటా కాకతీయ యూనివర్సిటీలో పివి సార్ పేరు మీద ఒక విద్యాపీఠం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చిండు. సార్ చేసిన పనులు యాద్ చేసుకున్నారు. ఇక అటు విశాఖపట్నం గవర్నర్ బంగ్లా కాడున్న పివి సార్ విగ్రహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు పూలదండేసి దండం పెట్టుకున్నాడు. ఇట్లా దేశమెల్లా చాలా జాగాలని జయంతి వేడుకలు జరిగినాయి. మరిగా లీడర్లు సార్ గురించి ఉత్తగా మాటలు చెప్పుడే కాదు, సార్ తరీకల్నే గొప్పగా ఆలోచనలు చేసి బీద బిక్కల అవస్థలు తీర్చి భారతదేశం అభివృద్ధి చెందుతున్నా కాదు, అభివృద్ధి చెందిన దేశం అనిపించుకునేటట్టు చేయుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది కానీ అనుకుంటున్నారట. ఏండ్ల కాంచి ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాన్యా ఉన్నదా అనుకుంటున్న జనాలు. వామ్మో, వానాకాలం వచ్చిందంటే బూగులే అవుతున్నది. పట్టణంలో ఉండాలంటే పల్లెల్లో కమ్సే రోడ్లు బాగలేక బురద అవుతుందేమో కావచ్చు, కానీ అయినా అంత మట్టే ఉంటుంది కాబట్టి కాళ్ళ కంటే కడుక్కుంటే పోతుంది. కానీ హైదరాబాద్ ఎట్టుంటుందో ఎరికే కదా, డ్రైనేజీలు బయటకు వచ్చి ఆగమాగం అంగట అవుతుంటుంది. పోయినేడే సుక్కలు చూపించిన ఆనలు, నిన్నట్లా కూర్చున్న చిన్న ఆనకే చాలా జాగల్లో మళ్ళీ గదే కథ కానొచ్చింది. అయ్యో ఇంతకిదంతా ఎందుకు యాదకొచ్చింది ఇప్పుడు అంటే, ఈసోంటి తిప్పలు కాకుండా చూసుకునే మున్సిపల్ మంత్రి కేటీఆర్ సార్ పెట్టిన మీటింగ్ ముచ్చట చూసి. ఏ నగరానికైనా ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి సూచికలుగా నిలిచేది ఆయా నగరంలోని రహదారులు. గా రహదారుల ముచ్చట్లనే ఊరవతలున్న రోడ్లకు ఒకదానికొకదానికి లింకు లేకుంటున్నాయని 313,65,00,000 రూపాయల ఖర్చుతోటి లింకు రోడ్లు వేపిస్తున్నారు. ఇది ఇంకా తొలసూరి కథనే, మళ్ళీ ఇంకా మస్తు చేస్తారట ఇసోండి. మరి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే గాని తెలంగాణను బంగారం చేసేదాకా ఊకోరు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. అట్లా షాల్ చేసిన లింకు రోడ్ల పనిలా మొత్తం ఈ తాప 21 రోడ్లకు 16 పని అయిపోయిందట. అందుకని పనైన వాటి కాడ పరదలు గుంజి రానువో ఇండియాల షేర్లింగ్ పల్లికి సారు. ఇక ఆడ మాట్లాడోడు అయినాక బయటికి వస్తుంటే పిల్లగాళ్ళంతా గుమిగూడినరు కేటీఆర్ చుట్టూ. అగో మన రిపోర్టర్ సతీష్ అన్నేమో కెమెరా ఇడిచిపెట్టి చెల్లులా తీస్తున్నాడు. ఓ అన్నో పైలం పడగల్లా చూసుకో, ఆయనకి చిన్నోడు బడికి పోతాం సార్, మాకు బళ్ళు తెరువుండ్రి అని అడిగితే ఏమంటున్నాడో చూడుండ్రి కేటీఆర్.
ఆగో బడికి పోతాం సార్ అంటే నువ్వు పోతా అంటున్నావా మీ అమ్మ పంపుతా అంటున్నదా? మరి సతాయించకు ఊకే అమ్మను అని చెప్పి నవ్వుకుంటా పోతున్నారు కదా చదువుల మంత్రి సవిత మేడము సారు. పాపం అడపదడప లాక్డౌన్ ఎత్తేయంగా బయటికి పోయి పనులు చేసుకొచ్చుకునే మనకే ఇంట్లుంటే షీదర పుడుతున్నది. అసొంటిది ఏం తక్కువ 2 ఏళ్ల సంది ఇంట్లోనే వండుకుంటా ఆన్లైన్ పాఠాలని, బయటికి పోతే కరోనా అని ఇంట్లోనే ఉంటున్న పిల్లగాళ్లకు ఇంకెంత గాయి ఉంటది. అందుకే అడిగినట్టున్నాడు తమ్ముడు. గాని ఏం చేస్తాం రా చిన్న, పరిస్థితులు మంచిగా లేవు, ఇంట్లోనే ఉండి సక్కదనాల చదువుకోనరు ఇంకొన్ని దినాలు తప్పదిగా. గాని అయ్యా మున్సిపల్ మంత్రి కేటీఆర్ సారు పోయిన తాప అంటే 100 ఏళ్ల తర్వాత పడ్డది ఇట్లా ఆనా, అందుకే అన్ని మునిగినాయని సాకులు చెప్పుకున్నారు. గాని నిన్నట్లా కొట్టిన బుత్తెంత ఆనకు కార్ల కంచి మునిగినాయి శాన జాగల్లా. మళ్ళా రోడ్లు పోద్దురు కోట్లు ఖర్చు పెట్టి మాగానే అత్యంక. గాని ఆడకట్లల్లా నీళ్లు నిలవకుంటే ఏమైనా ఉపాయం చేయండి అయ్యా మొదలు, మీకు పుణ్యం ఉంటది అని కోరుకుంటున్నారు. ఉరిమిందంటే కథం మంగళం పడ్డంత పనయ్యేటట్టున్నది. ఇప్పుడు వాన పడితే అని బుగులు పడుతున్న పట్నం పబ్లిక్. ఇక మరి మా శిరీష మా రాయమాల మామ పొద్దుట సంది పత్తాకే లేరుల్లా, 7:30 అయ్యిందో కదా. అవురావులగా నేను వద్దరికి షిడాయించనికి అగో మా సిరి ఏమన్నా గట్టిగానే ఉతుకుతుంది కదా. ఓ సిరి ఏమైందే, ఎవడాడు గట్ల కొడుతున్నావు? వీడు చేయబట్టి పొద్దు మీకు నిద్ర పోవాలంటేనే బుగులైతున్నది వదనే. నేను ఇట్లా కాదు, ఈ నెత్తి మీద బండెత్తేస్తావు. ఎవడేవాడు? వాన్ నోట్ల ఫినాయిల్ పోయ్యా, వాన్ షోల సీసం పోయ్యా, వాన్ కాలు చేతులు ఇరిచి పోయిలా నూక నీతోనే పెట్టుకుంటాడే. ఏది ఓ పార్వాన్ మోకం చూపియే, ఇయ్యరం అయ్యరం వాళ్ళకి ఇయ్యాల ఉన్నట్టే మంచిగా నా చేతుల చూపెట్టు. ఇగో ఈడే తిరుగా, ఈడే ఆ బట్టవాసగాడు. పోలికలు మా లెక్కనే ఉన్నాయందే. ఓష్ని మా మామనే. ఒసే సిరి మామని కట్టేసి కొడుతున్నావేందే? కొట్టాలన్నా కొయ్యాలన్నా విన్ని 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 ఇట్లా కాదు, కటింగ్ ప్లేయర్ తీసుకొచ్చి విన్ నాలుగు కట్ చేస్తా, సలాకలు కాలబెట్టి గుడ్లలా గుచ్చుతా, గోడ కొట్టినట్టు మేకలు విన్ పెయ్యంతా గుచ్చుతావు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? గంత పెద్ద తప్పు మామేం చేసిండే గజ్జప్పు ముందుగల. ఏం చేసిండా? అద్దుమ రాత్రి నాకు ఇట్లా కన్ను అంటుకుంటుందో లేదో కళ్ళకి వచ్చి విన్ తలపండు వాళ్ళుగా టార్చర్ పెడుతూ చంపుతున్నాడు వదనే. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. మామ కళ్ళకి వచ్చి టార్చర్ పెట్టుడేందే? నీ అవ్వ రాత్రి పండుకునే ముందేమన్నా హర్రర్ సినిమాలు చూసినావా ఎట్లా? నీకు తెలియదు వదనే, నిన్న రాత్రి నా కళ్ళకి వచ్చి నా మీదకి వెళ్ళి నల్లగోడని తిప్పి నన్ను చంపాలని చూసిండు వదనే, నన్ను చంపాలని చూసిండు. పాపమే మామ ఎందుకు గట్లా చేస్తాడే? అడిగినప్పుడల్లా మంచిగా పులిహోర కలుపుకొని వస్తాడు, మంచోడే మామ. ఈయన నమ్మకు వదనే, ఈయనకి రాని మంత్రతంత్ర విద్యలు లేవు. నాకు నిన్న రాత్రే అర్థమైంది, వీడు మదనపల్లి బ్యాచ్ 2 టైపు. అమ్మో ఆయనతో పుసుకున్న పులిహోర కలుపుకొస్తే తినేవు, అలా మంత్రం వేసిన మిరియాలు పల్లీల అన్ని కలుపుతాడు వీడు. అమ్మ బాబాయ్, అమ్మా మొన్ననే తిని పాడైందే, అందుకే నయ్యింది నెత్తి ఎంటికలు తాపకి నూసిపోతున్నాయి. వామ్మో పాపం ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళ కళలకు డ్రీమ్ బాయ్ వేస్తాడని ఎదురు చూస్తుంటే నువ్వు వాళ్ళ కళలకు పోయి టార్చర్ పెడతావురా బట్టే వాసుగా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఒసే సిరి ఆపేయిగా, సచ్చినట్టున్నాడు. వామ్మో సచ్చిండా? ఆయనతో ఇటు చచ్చిపోయి అరుంధతిలో పశుపతి అయితే నా పరిస్థితి ఏంది వదినే? ఎంత రాక్షసి పిల్ల తగ్గానవే, నన్ను కట్టేసి ఎంత టార్చర్ పెడితే జర్ర సేపు అయితే నిజంగానే చచ్చిపోతున్నావు. నీ సంగతి చెప్తా. మామ సిరి చెప్పిన అన్ని నిజమేనానే? మంత్రం వేసిన మిరియాలు కలుపుకొచ్చినావా నాకు? కల్పించిన నేను పశుపతిని, నువ్వు అరుంధతివి. అరే పొద్దు నుంచి పొద్దు మీకు దాకా దైవ భక్తులలో ఉంటా, నేను మంత్రాలు చేసాడంది పిల్ల. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, యంత్రాలు లేవు. నీకు తెలియదు నా గురించి? మరి సిరి అంది కళ్ళకచ్చి టార్చర్ పెట్టినామని ఏదేదో చెప్తుంది. బతుకని చూడు ఇడుగురా. అరే ఈమె దమాక్ల మెంటల్ ఖరాబ్ అయింది కూడా, అందుకని ఇట్లా సైకో లెక్కన చేస్తున్నా. చూడు ఎట్లా చేస్తున్నదో. నేను ఇయ్యాలనే పేపర్లో చదివిన, బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలో ఒక ఆమెకు గిట్లనే మాంత్రికుడు కళ్ళకొచ్చి ఆగమాగం చేస్తున్నాడంట. ఈ విషయం ఎట్లా తెలిసిందంటే ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందట. మోష్ని మరి పోలీసు వాళ్ళు ఆయన అరెస్ట్ చేసిండ్రా? ఇక ఈ తీరుగా ఆమె టార్చర్ తట్టుకోలేక మాంత్రికుడిని గుడక పోలీస్ స్టేషన్ కు పిలిచిందట.
అటెనక ఇడిచిపెట్టిండ్రు అనుకో అది అలాగ ముచ్చట. కాకపోతే నన్ను ఇడిచిపెట్టుండ్రి, నేను చంపుతా, నన్ను చంపొద్దు, నా కొడుకును చంపినోని నేను వదలను, నా కొడుకే నన్ను కాపాడిండు అని ఏదేదో ఇట్లనే వదులుతా అంటే వామ్మో ఈ కథ అంతా ఇట్లనో ఉన్నదిరా నాయన, కొంపదీసేమన్నా మెంటల్ ఎక్కిందా ఏందని చెప్పి ఇక పోలీసు వాళ్ళు డాక్టర్ తానికి తోలిండ్రట. అయ్యో పాపం, ఆయన నేను అప్పుడే అనుకున్నా పాపం కళ్ళక త్యాగం చేసుడు ఏంది అని. అనుకుంటావు అమ్మా, ఇద్దరు కలిసి నన్ను మదనపల్లి బ్యాచ్ లో కలుపుతారు. ఎన్ని అనరాని మాటలంటే నేను ఎంత బాధపడ్డానో మీకు ఎరికైందా? వామ్మ ఇంకొకసారి మీకు ఏం తెచ్చారు కూడా తెచ్చి అని చూడు. వామ్మో పుసికిన మీకేమన్నా అయ్యేనా? ఆయనతో పాపమంతా నాకే అంటే గట్ట తట్టున్నారు. వామ్మ నేను దేనేదేం తల్లి. ఏ ఊకోయే మామ, ఏదో తెలిసి తెలియక వదిలినాం. మా మంచి మనసు ఏందో నీకు తెలియదానే? మీరు మంచి మనుషులు కాదు, వామ్మో అట్టి కంచులు ఉన్నారు నాయన. ఇప్పుడు సిరి పరిస్థితి ఏందే మరి? ఇడిచిపెడితే నేను నమిలి మింగేటట్టే ఉన్నది కదా. ఏం లేదు, డాక్టర్ తానికి తీసుకుపోయి 4 సురుకులు తగిలిచ్చినామనుకో ఆమెనే దెబ్బకు చక్కగా అవుతుంది. అరే నిన్ను కరకర నమలేస్తారా రే, నేను రక్తం తాగుతా. కరకర నవలనిక నేనన్నా కురుకురేని అనుకున్నావా? ఎంత టార్చర్ పెట్టినావు పిల్లతో, ఏందన్నా ఒళ్ళంతా పులిసిపోయింది, ఎంత కొట్టినవే. వామ్మా నీ సంగతి చెప్తాను. ఓం కేసీఆరాయ నమః, ఓం టీఆర్ఎస్ఆయ నమః, ఓం గులాబీ రంగాయ నమః, ఓం అంబాసిడర్ కారాయ నమః, ఓం కేసీఆరాయ నమః. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే వరకు వీడేంది చెరువు కట్ట కూర్చొని ఎన్నడీ నన్ను మంత్రాలు వాళ్ళేస్తున్నాడు. వారి వచ్చిండా సార్ వచ్చిండా? పాయ్ మామ్ డెవలప్ మామ్. విన్నారా అన్నయ్య గారు? సార్ ఇవ్వాలరా సారు. శిషి నువ్వా గయ్యల్దానా? వెనకట ఋషులు తపస్సు చేస్తుంటే నీ అసలు రాక్షసులు అడ్డం పడేటట. ఏ పని చేసుకొని నా వెంట పడుతుందేమో జీకోలే. అంటే నేను రాచేసిన నా ముఖం గట్లున్నదారా వారి? శిషి అట్లా లేదక్క, పిశాచి లెక్కున్నది. నేను కాదురా పిశాచి నువ్వే, కొరిందాయ నువ్వే, రాబందు నువ్వే, గుడ్డెలుగు నువ్వే. ఏ ఆగా, మా ఊరి కోసం నేను చేస్తున్న మంచి పనికి అడ్డం పడ్డది కాక మళ్ళా మీకేంచి నన్ను తిడుతున్నావా? అక్కడ నీ టైం రే. నువ్వు ఊరి కోసం? వామ్మో ఏందయ్యో అంతగానో మంచి పని నువ్వు చేసేదు. కేసీఆర్ సారు మొన్న వాసాల మరికి పోయి ఊరును దత్తత తీసుకుని బాగా చేస్తా అన్నాడు, ఎరికే కదా? అవును, అయితే సారు మా ఊరి గుడికి వచ్చి దత్తత తీసుకొని మీటింగ్ పెట్టేటట్టు చేయమని తపస్సు చేస్తున్నా. చిటికలే అయ్యే నీ తలకాయ రా నీ తలకాయ. వాసాల మరి కంటే సార్ అట్కేసి పోగా 2-3 మాటలు అనుకున్నాడట ఊరును బాగు చెయ్యాలి అని, అందుకనే వెయ్యిండు. మీ ఊరికి ఎందుకు వస్తారా వారి? మాది సారోళ్ళ సొంతూరు చింతమడక పక్క పొంటుండే రాంపూరు. వాళ్ళు ఊరికి పోయేటప్పుడు మా ఊరికి వచ్చిందంటే కథం రూపురేఖలు మొత్తం మారిపోతాయి మా ఊరి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఏం మారిపోతాయి? ఏం మారుతాయని చిన్నగా అడుగుతున్నావా? సార్ అత్తున్నాడంటే మొదలు రోడ్లే లేని మా ఊరికి సీసీ రోడ్లు పడతాయి. ఇక అటెనక సార్ వచ్చి ఎట్లా మా ఊరోళ్ళందరితో కూర్చుండి బంతి పువ్వ తిని మైకు పట్టిండు అనుకో, వరాల వార గురిపిచ్చిపోతాడు. డింకి చక్క. మంచిది. ఇంకేమున్నది, ఊళ్ళే నీళ్ళ ట్యాంక్ ఉన్నా నీళ్ళైతే లేవు. అదే సార్ వస్తే పెద్ద నీళ్ళ ట్యాంక్ కట్టిస్తాడు, ఫుల్ నీళ్ళు వస్తాయి. ఇక తాగినోనికి తాగినంత రోజుకు 4 మాటలు తానం చేయొచ్చు. అబ్బా ఇక ఎట్లా లగ్గం చేసుకుందాం అనుకుంటున్నా కదా. కేసీఆర్ సార్ వస్తే ఫంక్షన్ హాల్ కట్టిస్తాడు మా ఊళ్ళే. ఇక అందులోనే నేను లగ్గం చేసుకుంటా. ఇక నాకు కొడుకు ఉడితే మా తాత పేరు పెట్టుకుంటా. నీ టైం రే. పోష్ని కేసీఆర్ సార్ పేరు పెడతా అన్నట్టే చెప్పినావు కదరా నువ్వు. అదో గది కథ. నీ పెళ్లికి ఫంక్షన్ హాల్ కిరాయి తప్పించుకునేందుకు సార్ మీ ఊరికి రావాలా ఇప్పుడు? అదేం కాదు, సార్ వస్తే ఊళ్ళే ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు, మళ్ళీ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, మళ్ళీ ఊకుకే కరెంట్ పోతుంది, అది పోకుండా వేస్తాడు. మళ్ళీ బస్సు కూడా ఒకటే ఉన్నది, ఇక బస్సులు కూడా పెంచుతాడు. ఇట్లా చాలా పనులు అవుతాయి. అందుకే సార్ ఊళ్ళకి రావాలని కోరుకుంటున్నా. నాకేదో తేడా కొడుతున్నదిరా. ఇంటికి పోయి అటే ఉన్నావు, మళ్ళీ అలా కొత్తగా కేసీఆర్ సార్ భజన చేస్తున్నావు. ఏంది కథ? కథ ఏమున్నది, కథ ఏం లేదు. ఇదేమి టాలెంట్ దేవుడు. ఏ పాటో సార్ వస్తే టెంట్ హౌస్ సెట్టింగ్, మైక్ సెట్టింగ్, ఊరందరికి బువ్వ క్యాటరింగ్ అన్ని నువ్వే పాట చూస్తున్నావని చెప్పింది కదా మరి మన సిరి. నువ్వు జర సాయం చేయాలి నాకు అనుకుందాం అడిగినావట కదా దాన్ని ఫోన్ చేసి. అంటే ఒకటేనా, ఊరు కూడా బాగుపడుతుందని రమ్మంటున్నా.
సరే గంతి రాష్ట్రం ఎల్లా ప్రతి ఊరు పబ్లిక్ గిట్లనే అనుకుంటారట సార్ మా ఊరికి వచ్చి దత్తత తీసుకుంటే బాగుపడుతుంది అని. కరెక్టే కదా మరి. సార్ వచ్చినా రాకపోయినా దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా తేడా ఏం ఉండదు నాన్న. రాష్ట్రం మొత్తం ఒక తీరుగానే అరుచుకుంటాడు పెద్ద అయినా గానీ ఇక నున్నాడు ఇక ఏషం కట్టుడేందో ఏషం పగటేషం నీ పోరానికి నారద్దు పోత తీగాని జరా కేసీఆర్ తాడా ఎవరన్నా పని చేసేటోళ్ళు ఉంటే చెప్పరాదు. ఎందుకు సారు చింతమడకకి రాగా ఫోన్ కొట్టమంట. ఇక ఆయన అచ్చేతో వల్ల కారు కడ్డం పోయి మా ఊళ్ళకి మలుపుకునేట అనుకో కథం పని అయిపోతుంది. అయ్యే సాల్ గంతి అయ్యో చక్కదనము అట్లా పడితే వేసుకపోయి తానాల పెట్టినా పెడతారు కానీ ఇన్నాడు సార్ కేర్కే అన్ని ఎప్పుడు ఏ ఊరుకు పోవాలి ఏం చేయాలి అని కానీ. మా ఊరు బాగుపడుతుందని నీకు కుళ్ళు కదా అందుకే అన్నిటికీ పుల్లాలు పెడుతున్నాం. ఇది మంచిగున్నది పాటు ఊళ్ళు బాగుపడుతున్నాయంటే నాకెందుకు రా కుళ్ళు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. ఆ లెక్కన అన్ని ఊళ్ళు బాగుపడితే దేశమే బాగుపడుతుంది. సార్ అత్తా అంటుంటే నేనే అడ్డం పట్టున్నట్టు చెప్తున్నావు ఏంది నాడవే నీ రేపు ఆఫీస్కు రాకపోవాలి నీకుంటుంది కానీ బిడ్డ. అరే ఇవాళ కూడా కొన్ని లిల్లీ ఫుడ్ ముచ్చటని మూట కట్టుకొచ్చిన ముళ్ళ మీకోసం పాండ్రీ మరి ఆ విసతం చూద్దాం. వారెవ్వా పంటకు మందు కొట్టేటందుకు చిన్న ఉపాయం చేయలే కదా రైతన్నలు. బర్రె ఈపుకు ఇటొకటి అటొకటి పిచికార డబ్బా కట్టి అది నడిమిట్లా నడుస్తుంటే ఇటు మొలకలకు అటు మొలకలకు మంచిగా మందు కొడుతున్నారు. మంచి ఆలోచన చేసిరు కానీ ఓ అన్నలు జర పైలమే పుసుక్కున్నది బుర్ర ఉరికిందంటే ఇక ఆగం కథకే వస్తుంది. కానీ చూడుర్రి ఎంత ఇకమతులు పడ్డా ఆఖరికి వస్తే పంట అమ్ముకునే వాళ్ళ అన్ని తక్లీఫ్లే ఉంటాయి ఆ రైతన్నలకు. ఎన్నడు గోసబాపుతుందో ఎన్నడు రాజులైతారో రైతన్నలు పోయి. ఆహా ఏ పాటో షియ్య కూర వండుతున్నట్టున్నాడు కదా మోతేవారి. అగో పొయ్యిలకు కట్టిరుస్తున్నాడు. అది గట్టికి రొగ్గొట్టు కాల్పెట్టు అది ఓష్ని కథకినా వాడెత్తు. ఉన్నది పోయింది వండుకున్నది పోయింది అన్నట్టు అయింది కదా కథ. కానీ అవ్వ ఓ దిక్క అనగొడుతుంటే మంచిగా గరం గరం చికెన్తోని ఇంత మసాలా ఎక్కువ వేసుకొని లగాంచి గుంజుదాం అనుకుంటే కాలు కట్టే నడిమిట్ల బోర్ల పడ్డా బాగోను అన్నట్టే అయింది కదా పాపం. ఇంకా నయ్యం పడేది ఇటు వల్లే మీద పడితే ఇక కథమే అయిపోవు. చికెనేమో కానీ ముఖం ఆడేది వేడి. అయ్యో కారణంతా సత్రోలు చేస్తున్నాడు ఏమైంది మనిషికి అని అనిపిస్తున్నది కావచ్చు కానీ మంచిగా చూడరులా ఒక పారి. చలికి ఏడి కాడ మంచు వేరి గడ్డ గట్టకపోయింది కారు. డీప్ ఫ్రిడ్జ్లో కదా ఐస్తో నిండినట్టు నిండింది చుట్టూ. అందుకే గిట్లా వాళ్ళకు కొడుతున్నాడు కానీ గిన్నెని నీళ్లు పోతేనే ఆగమవుతుంది కారు. మరిగా మొత్తంగా గడ్డ కట్టినాక షాల్ అవుతుందా మరి, లేకపోతే బయట మందమే చలికి గడ్డ కట్టింది కాబట్టి ఏం కాదో ఏందో కానీ పురాగా కారే గడ్డ కట్టిందంటే వామ్మో ఎంత చలున్నదో ఏం పాడో కదా ఆడ. మరి ఇది ఎక్కడనో తెలియదు కానీ ఇంటర్నెట్లోనైతే సూపర్ కార్ లెక్క ఐస్ కార్ అని పెట్టి మస్తుగా తిప్పుతున్నారు. పోష్ కథకిన వాడెత్తు మనిషా ఇంకేమన్నా వీడియో గేమ్ ఆటల్లో కదా ఇటుకెంచాటు అటుకెంచిటు దుంకుకుంటా కైన్లు వసూలు చేసుకున్నట్టు దబ్బ దబ్బ దుంకుతున్నాడు కదా మనిషి ఒకదాని మించి ఒకదాని మీదకి. మన అంది సినిమా చూసిండు కావచ్చునా అందులో చిరంజీవి కదా మనో నేత్రంతో చూసి దుంకినట్టే దబ్బ దబ్బ దుంకుతున్నాడు. ఫార్క్ అవర్ సర్క్యూట్ అంటారట వాళ్ళ దీన్ని. ఇట్లా తక్కువ టైంలో దుంకిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారట. కానీ అవ్వ పుసుక్కును ఉరకంగా కాలు జారేనంటే కథమే ప్రైజ్ కాదు పైసలు కుప్పలు పోయాల్సి వస్తుంది దావకాన్లా. ఓ పబ్లిక్ ఇగో మీరైతే గిసోంటి చేయకుర్రులా దయచేసి. అమ్మయ్య బాబుల్లా ఇగో తెచ్చిన కాడికైతే అర్థాలు మొత్తం చెప్పేసిన. ఇక ఇప్పుడు జర కడుపు చల్లబడ్డది నాది. మరిగా మళ్ళా చెకే వెంకన్న జూనియర్ కాలేజ్ చింతల తారనక వారు సమర్పించు బంధన్ శానిటరీ వేర్ సహా సమర్పించు మన జోర్దార్ వార్తల్లో ఇంకిన్ని జోర్దార్ వార్తలతోటి కలుద్దాం. అప్పటిదాకా సెలవు మరి. ఏం చేయాలో ఎరికే కదా చూస్తూనే ఉండాలి హెచ్ఎం టీవీ. టాటా.